అమ్మో అమ్మో పట్టాలు చూడండి, పట్టాలే కనిపించట్లేదు ఇక్కడ. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కాశ్మీర్, కాశ్మీర్ వ్యాలీ. మొత్తం జర్నీ అంతా వైట్ కలర్ లోనే సాగుతున్నట్టు ఉంది. ఎటు చూడండి, బడగాం టు బనిహాల్ విస్టాడోమ్ స్పెషల్. ఎటువైపు చూడండి మంచు 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 మంచు. లొకేషన్ పీక్స్. వందే భారత్ ట్రైన్ తో పాటు కొన్ని ఎక్స్ప్రెస్ ట్రైన్లు కూడా లాంచ్ చేస్తున్నారు. ఆ బ్రిడ్జ్ పైన మనం ట్రావెల్ చేయబోతున్నాం. హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. వెనకాల రైల్వే స్టేషన్ పేరు చూడగానే, మంచు చూడగానే ఎక్కడున్నానో ఏంటో మీకు అర్థమైపోయింది కదా. ఈ రోజు ఒక బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీని అయితే చేయబోతున్నానండి. ఈ జర్నీ ఎక్కడో స్విట్జర్లాండ్ లోనో, ఐర్లాండ్ లోనో, రష్యాలోనో కాదు, స్నో ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాను మన కాశ్మీర్ లో. శ్రీనగర్ రైల్వే స్టేషన్ బయట ఈ రోజు నేను చేయబోయే ట్రైన్ జర్నీ ఉంది కదా, శ్రీనగర్ నుంచి బనిహాల్ దాకా. ఇక్కడ ఒక్కసారి చూడండి, నార్దర్న్ రైల్వేస్ ఏం చేసిందో తెలుసా ఇప్పుడు? కనెక్టివిటీ. జమ్మూ ఉదంపూర్ దాకా మనకి ట్రైన్ ఉంటుంది. ఉదంపూర్ నుంచి బనిహాల్ దాకా ట్రైన్ కనెక్టివిటీ అయితే తీసుకొచ్చారు. బనిహాల్ రైల్వే స్టేషన్ అని కనిపిస్తుందా? ఆ రైల్వే స్టేషన్ దాకానే మన ప్రయాణం ఈ రోజు. జమ్మూలో ఉన్న ఉదంపూర్ నుంచి కశ్మీర్ వ్యాలీ దగ్గర ఉన్న బనిహాల్ వరకు రైల్వే ట్రాక్ పనులన్నీ పూర్తయిపోయినాయి. బ్యూటిఫుల్ రూట్ నుంచి ట్రైన్ జర్నీ వెరీ సూన్ అయితే మనం చేస్తాం. అలానే ఉంటుందా అంటే అలానే ఉంటుందండి. స్నోఫాల్ అయినప్పుడు లొకేషను అంతెందుకు, ఇక్కడ లొకేషన్ చూపిస్తా ఒకసారి చూడండి. శ్రీనగర్ రైల్వే స్టేషన్ బయట ఇదంతా వైట్ 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 వైట్. శ్రీనగర్లో 2 days బ్యాక్ అయితే స్నోఫాల్ అయ్యింది. నిన్న అవ్వలేదు, నేను నిన్న వచ్చాను. మొన్న రాత్రి స్నోఫాల్ అయింది. మొన్న రాత్రి పడిన స్నో ఇదంతా. గైస్, నా ట్రావెల్ బుకింగ్స్కి నేను యూజ్ చేసేది వీగో యాప్. వీగో అనేది గ్లోబల్ ట్రావెల్ బ్రాండ్. అలాగే వీగో సర్వీసెస్ చాలా లాంగ్వేజెస్లో ఉంది. మనం ఫ్లైట్స్ కానీ హోటల్స్ కానీ సర్చ్ చేసినప్పుడు వీగో ఏం చేస్తుందంటే హండ్రెడ్స్ ఆఫ్ వెబ్సైట్స్ని చెక్ చేసి చీపెస్ట్ ఫేర్ ఉన్నది చూపిస్తుంది. ఒక చీపెస్ట్ కంపారిజన్ వెబ్సైట్ అనుకోవచ్చండి. చాలా ఫన్ యాక్టివిటీస్తో పాటు మనం ఐఆర్సిటీసీ ట్రైన్ బుకింగ్స్, వీసాలు, అలాగే బస్ బుకింగ్స్ కూడా చేసుకోవచ్చండి వీగో యాప్. వీగో అనేది వరల్డ్స్ ఫాస్టెస్ట్ లోడింగ్ ట్రావెల్ యాప్. లాస్ట్ మినిట్ బుకింగ్స్కిను, అలాగే లో కనెక్టివిటీ ఉన్న ఏరియా బుకింగ్స్కిను వీగో యాప్ చాలా హెల్ప్ చేస్తుంది. చాలా ఎగ్జైటింగ్ ఫీచర్స్ వీగో యాప్లో ఉంటాయి. ఆల్రెడీ మీరు యాప్ని యూజ్ చేస్తుంటే ఒకసారి అయితే అప్డేట్ చేసుకోండి. వీగో యాప్ డౌన్లోడ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. వెళ్ళి చెక్ చేసి డౌన్లోడ్ చేసి యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. ఉదంపూర్ బనిహాల్ రైల్వే లింక్ ఓపెన్ అయిందనుకోండి, కన్యాకుమారి నుంచి శ్రీనగర్ వరకు మనం ట్రైన్లో వచ్చేయచ్చు. అంటే డైరెక్ట్ ట్రైన్లు ఉంటాయా లేదంటే కనెక్టివిటీ ట్రైన్లు ఉంటాయా అనేది చూసుకోవాలి. నాకు తెలిసి ఫస్ట్ అయితే కనెక్టివిటీ ట్రైన్స్ ఉంటాయి, దాని తర్వాత డైరెక్ట్ ట్రైన్స్ అయితే వేస్తారు. వెరీ 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 సూన్ ఆ బ్రిడ్జ్ పైన మనం ట్రావెల్ చేయబోతున్నాం. ఇలాంటిది ఇది ఒక్క బ్రిడ్జ్ అనుకుంటున్నారా? ఆగండి ఆగండి చూపిస్తా ఇంకొకటి. ఇది అంజీ బ్రిడ్జ్. ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్ లింక్, నార్దర్న్ రైల్వేస్. ఎలా ఉంది మ్యాటర్? అదిరిందా గైస్? ఈ రోజు నేనైతే ట్రావెల్ చేయబోయేది బడగాం నుంచి బనిహాల్ వరకు స్పెషల్ ట్రైన్. ఇందులో విస్టాడోమ్ కోచ్ ఉంటుంది. ఇంత స్నోలో విస్టాడోమ్ కోచ్లో ప్రయాణిస్తే ఉంటుంది చూడండి. చూడబోతూ రుచి ఎందుకు, ఆగండి ఆగండి చూపిస్తా. చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటో తెలుసా? లైవ్ స్నోఫాల్ కూడా అయ్యి ఉంటాయి ఈ ట్రైన్ జర్నీలో. అదిరిపోతున్నాం. పదండి మనం స్టేషన్ లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళాలంటే మనం చెకింగ్ అది చేయించుకోవాలి. 100% లగేజ్ స్కాన్ అది చేయించుకునే ఎంటర్ అవ్వాలి లోపలికి. లోపలికి ఎంటర్ అవుతూనే మనకి డిస్ప్లే బోర్డు అది ఏమి ఉండదు. ట్రైన్ టైమింగ్స్ అది మెన్షన్ చేసి ఉంటారు. బుకింగ్ కౌంటర్ అది ఉంటుంది. ట్రైన్ టైమింగ్స్, నేను వెళ్ళబోయే ట్రైన్ నెంబర్ వచ్చి 04688 స్పెషల్ విస్టాడోమ్ బనిహాల్. ఈ ట్రైన్ ఉంది కదా 9:22కి అయితే శ్రీనగర్ స్టేషన్కి వస్తుంది. ప్రస్తుతం టైం 8:10 అయితే అయ్యింది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 శ్రీనగర్. ఇండియాలో ఉన్న బ్యూటిఫుల్ రైల్వే స్టేషన్స్లో ఒకటి శ్రీనగర్ రైల్వే స్టేషన్ ఉంటుందండి, అన్డౌటెడ్లీ. ఎందుకంటే బ్యూటీ నార్మల్గా ఉండదు ఇక్కడ. బ్యూటీ అంటే బ్యూటీ. అది కనిపిస్తుందా? అది ఏమనుకుంటున్నారు? ఏసీ హాల్ అనుకుంటున్నారా? హీటెడ్ హాల్. లోపల హీటర్ అది ఉంటుంది. క్యాటరింగ్ స్టాల్ ఉంది, వెళ్ళి టీ తాగుదాం. ఎంత చల్లో వేడి వేడి టీ తాగితే ఉంటుంది నా సామిరంగా. రోటీ ఉంది ఇక్కడ, మక్కన్ రోటీ అంట. చూద్దాం, టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. ఏదైనా ఇలాంటి కొత్త రకంగా తిన్నాం అనుకోండి, మంచి వెరైటీగా ఉంటుంది. చూడండి మనోడు, అది రోటీ అంట. రోటీ మీద ఫుల్ బటర్ వేసేస్తున్నారు. ఈ రోటీతో పాటు నేను నమ్కీన్ చాయ్ చెప్పాను. నమ్కీన్ చాయ్ అయితే వస్తుంది. అది నమ్కీన్ చాయ్. ఇది నమ్కీన్ చాయ్, సాల్టెడ్ టీ అనమాట. ఉప్పుగా ఉంటుంది, భలే ఉంటుంది టేస్ట్.
ఎక్కడ టేస్ట్ అక్కడే, మనం ఎక్కడ ఉంటే అక్కడ టేస్ట్ ఎంజాయ్ చేయడం అంతే. ఇదిగో మన రోటీ, బటర్ రోటీ. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది మంది. చాలా అంటే చాలా బాగుంది బ్రేక్ఫాస్ట్. ఒక్కసారి చూడండి, బ్యూటీ అద్దరింది కదా ఫ్రేమ్. అందుకే అన్న వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ రైల్వే స్టేషన్స్ ఆఫ్ ఇండియాలో శ్రీనగర్ రైల్వే స్టేషన్ ఒకటి అని. ప్రస్తుతం టైం అయితే చూడండి 8:35 అయ్యింది. మన ట్రైన్ రావడానికి ఇంకా 45 నిమిషాల టైం అయితే ఉంది. కార్ పార్కింగ్ చూడండి శ్రీనగర్ది, కార్ పార్కింగ్ ఏరియా. కొత్త అప్డేట్, శ్రీనగర్ రైల్వే స్టేషన్ లో ఎస్కలేటర్స్ ఇన్స్టాల్ చేశారు. అటువైపు ప్లాట్ఫామ్ మీద చూడండి, మనుషులు ఎవ్వరూ వెళ్ళలేదు అనుకుంటా. మొన్న పడిన స్నో ఇంకా అలాగే ఉంది ముద్దలు. సోర్స్ స్టేషన్ నుంచి ఇక్కడ దాకా 11 కిలోమీటర్లు అయితే ఉంటుంది. 11 కిలోమీటర్లు ప్రయాణించాక నేనైతే ఈ ట్రైన్ ని బోర్డ్ చేస్తున్నాను. శ్రీనగర్ రైల్వే స్టేషన్ కోడ్ SINA. ప్రస్తుతం మనం ఉన్నది నార్దర్న్ రైల్వే జోన్ లో. రీసెంట్ గా జమ్మూ డివిజన్ ఇనాగరేషన్ అయితే అయ్యింది. ఇప్పుడే ఒక అనౌన్స్మెంట్ అయితే అయ్యింది. బారామూలా నుంచి సంగల్దాన్ వెళ్ళే ట్రైన్ అయితే వస్తుంది. ఈ ట్రైన్ కూడా బనిహాల్ స్టేషన్ వైపు నుంచి వెళ్తుంది. కాకపోతే దీని నెక్స్ట్ ట్రైన్ అనమాట మన ట్రైన్. ఇది నార్మల్ ప్యాసింజర్ ట్రైన్. సంగల్దాన్ వెళ్ళే ట్రైన్ అయితే వచ్చేస్తుంది. అదిగోండి ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వస్తుంది. బారామూలా నుంచి ఈ ట్రైన్ బనిహాల్ దాటేగా ఉంటుంది సంగల్దాన్. ప్రస్తుతానికి కాశ్మీర్ వ్యాలీలో తిరిగే అన్ని ఇలాంటి ట్రైన్సే. ఏది మన DMU ట్రైన్స్ అంటారు కదా, ఆ ట్రైన్సే. వెరీ సూన్ ఇక్కడ వందే భారత్ అయితే రాబోతుంది. వందే భారత్ ట్రైన్తో పాటు కొన్ని ఎక్స్ప్రెస్ ట్రైన్లు కూడా లాంచ్ చేస్తున్నారు. లోపల అంతా హీటర్స్ ఉంటాయి. హీటెడ్ ట్రైన్ ఇది. సంగల్దామ్ వెళ్ళాల్సిన ట్రైన్ అయితే వెళ్ళిపోయింది. అటు సైడ్ కూడా ఒక ట్రైన్ అయితే వచ్చింది. బారామూలా కానీ బడగాం కానీ వెళ్తుంది ఆ ట్రైన్. కాశ్మీర్ మొత్తం ఇలాంటి ట్రైన్లే ప్రస్తుతం. హీటెడ్ ట్రైన్స్ అన్నమాట ఇవన్నీ. 9:14 అయితే అవుతుంది. మన ట్రైన్ అనౌన్స్మెంట్ అయితే అయ్యింది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 శ్రీనగర్కి అయితే వచ్చేస్తుంది. బడగాం బనిహాల్ విస్టాడోమ్ స్పెషల్. ప్లాట్ఫామ్ నెంబర్ 2లో హీటింగ్ క్యూబికల్ ఉంది కదా, అందులో జనాలు వెయిట్ చేస్తున్నారు చూడండి. 9:24 అయితే అవుతుంది. మన ట్రైన్ అయితే వస్తుంది. అదిగోండి కనిపించిందా మన ట్రైన్. బడగాం టు బనిహాల్ విస్టాడోమ్ స్పెషల్ ట్రైన్ మొత్తం కలర్ఫుల్గా ఉంది చూడండి. స్పెషల్ ట్రైన్ కదా, మాత్రం ఉంటుంది. ఈవీ కోచ్, మంది ఇదే కోచ్. ఇదిగోండి ఈ కోచ్. హాయ్ బ్యూటిఫుల్ ఉంది. పదండి మన కోచ్ దగ్గరికి వెళ్ళిపోదాం. బనిహాల్ బడగాం బనిహాల్ ట్రైన్ ఈవీ. హాయ్ ఫుల్ అయిపోయినట్టుంది ట్రైన్. లగేజ్ పెట్టుకోవడానికి మనకి డెడికేటెడ్గా ఒక ర్యాక్ అనేది ఉంటుంది అనమాట. లగేజ్ మొత్తం అందులోనే పెట్టేయాలి. కోచ్ మటుకు మంచి కలర్ఫుల్గా ఉంది. 28 నా సీట్ నెంబర్. మంచి కంఫర్ట్గా అయితే ఉంటుంది సీటింగ్. దాంతోనూ ఇంత పెద్ద గ్లాసుల్లోంచి మనం స్నోఫాల్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తే ఉంటుంది చూడండి. నా షామిరంగా అంతే, మాటలు ఉండవు. శ్రీనగర్ స్టేషన్ నుంచి మనం బయలుదేరిపోయాం. గెట్ రెడీ, మెస్మరైజింగ్ వ్యూస్ అవి చూడటానికి. శ్రీనగర్ వెళ్ళొస్తా, త్వరలో మళ్ళీ కలుస్తా. ఎంతైనా కోచ్ అందమే వేరు తెలుసా. విస్టాడోమ్ కోచ్ బ్యూటీ. బాబా అందమంటే ఇదేరా. జన్నతే కాశ్మీర్ అంటారు. ఆ మాట తప్పే లేదండి అంటంలో. ఎటువైపు చూడండి మంచు. లొకేషన్ పీక్స్. మాటలు లేవు, మాట్లాడుకోవడానికి ఏం లేదు. జస్ట్ చూసి ఎంజాయ్ చేయండి. జీవితంలో కొన్ని ట్రైన్ జర్నీలు చేయాలి. అందులో ఈ ట్రైన్ జర్నీ ఒకటి ముఖ్యంగా. నాకు ఈ ట్రైన్ టికెట్ శ్రీనగర్ నుంచి బనిహాల్ వరకు 1050 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. ఇదే ట్రైన్ జర్నీ మనం నార్మల్ కోచ్లో చేసామనుకోండి 50 రూపాయలతో అయిపోద్ది. మన ట్రైన్ వచ్చేసి విస్టాడోమ్ స్పెషల్ అనమాట. అన్ని స్టేషన్స్లోనూ ఆగదు, కొన్ని స్టేషన్స్లోనే ఆగుద్ది. శ్రీనగర్లో బయలుదేరాక నెక్స్ట్ ఆగేది అవంతిపురాలో. ఇవన్నీ కూడా సాఫ్రాన్ ఫీల్డ్స్. అవంతిపురా ఏరియా ఉంటుంది కదా, సాఫ్రాన్ బాగా ఎక్కువ పండిస్తారు. సాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు అండి.
కుంకుమ పువ్వుతో పాటు ఇక్కడ బ్యాట్లు కూడా, మనం క్రికెట్ ఆడతాం కదా, క్రికెట్ ఆడే బ్యాట్లు కూడా ఇక్కడ చాలా తయారు చేస్తారు. లైఫ్ టైం జర్నీ అండి ఇది నిజంగా. ఆటోమేటిక్ డోర్స్ అన్నమాట. మన కోచ్లో లోపల హీటర్ అది ఉంటుంది, వెచ్చగా ఉంటుంది. ఈరోజు డేట్ జనవరి 7, 2025 సంవత్సరం. లొకేషన్ అయితే మటుకు పీక్స్ అని చెప్పాను కదా. స్నోఫాల్ ప్రిడిక్షన్ చూసుకుని నేను ఈ ట్రైన్ జర్నీ అయితే చేశాను. మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉన్నారంటే ట్రైన్ జర్నీ చేయడానికి స్నోఫాల్ ప్రిడిక్షన్ అనేది తప్పకుండా చూసుకుని ఈ ట్రైన్ ప్రయాణాన్ని అయితే చేసుకోండి. అప్పటికప్పుడు మనం స్నో పడుతుందంటే బయలుదేరిపోయేలా ఉండాలన్నమాట శ్రీనగర్కి. అవంతిపుర దగ్గరికి వచ్చేసాం మనం. లబ్బా బాబా బాబా, ఎప్పుడు కాశ్మీర్ వచ్చినా కూడా ఏదో ఒక అద్భుతాన్నే చూసి వెళ్తాను నేను. ఈసారి కూడా ఈ అద్భుతాన్ని చూసి వెళ్తున్నాను. మీకు కానీ వ్లాగ్ నచ్చితే డెఫినెట్లీ షేర్ చేసి కామెంట్ అయితే చేయండి గైస్, మర్చిపోకండి కామెంట్ చేయడం. బా, పట్టాల మీద మంచు చూడండి. వెల్కమ్ టు అవంతిపుర. మనం ఎలా వచ్చాం, అటు సైడ్ నుంచి కూడా ఒక ట్రైన్ అలా వచ్చి వెళ్ళిపోతుందా, ఆగింది, ఇప్పుడే వచ్చింది ఆ ట్రైన్. హీటెడ్ ట్రైన్. సంగల్దామ్ బారామూలా, సంగల్దామ్ నుంచి బారామూలా అయితే వెళ్తుంది ఆ ట్రైన్. వావ్. అవంతిపుర నుంచి మనం బయలుదేరిపోయాం. ఆ ట్రైన్కి ఇంకా సిగ్నల్ రాలేదు, బయలుదేరలేదు. మన ట్రైన్ కలర్ కాంబినేషన్ కూడా అదిరిపోయింది తెలుసా. టెస్టింగ్కి వచ్చినట్టుంది గూడ్స్. ఇవన్నీ కూడా ఏం పొలాలు, ఇందాక ఆల్రెడీ చెప్పాను, గుర్తుందా? గుర్తుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మళ్ళీ వాళ్ళ ఇల్లులు చూడండి, వాళ్ళ మోడల్స్ చూడండి ఎలా కట్టుకున్నారు. ఈ ట్రైన్ టికెట్ నేను రిజర్వేషన్ చేయించుకున్నప్పుడు 23 టికెట్లే ఉన్నాయి. ఈరోజు చూస్తే మొత్తం అన్నీ సోల్డ్ అవుట్. నేను 2 days బ్యాక్ అయితే రిజర్వేషన్ చేయించుకున్నాను. స్నో ప్రిడిక్షన్స్ అవి చూసుకుని మీరు కూడా ఇలాంటి ట్రైన్ జర్నీస్ అయితే చేయండి. లైఫ్ టైం మెమరీ అయితే సంపాదించుకోండి. మొత్తం జర్నీ అంతా వైట్ కలర్లోనే సాగుతున్నట్టు ఉంది. ఎటు చూడండి వైటే. ఏదో స్టేషన్ స్కిప్ కొడుతున్నాం. ఏం చెప్పను అసలు, ల్యాండ్స్కేపులు చూస్తూ ఇలాంటి బ్రిడ్జ్ల నుంచి ప్రయాణిస్తుంటే లెక్కే వేరుంది. అనంతనాగ్కి చాలా దగ్గరలో ఉన్నాం. రోడ్డు మొత్తం మంచే, రోడ్డు ఏం లేదు అక్కడ. వ్యూ చూడండి, కనుచూపు మేరంతా కూడా స్నోనే. ఐ సైట్ ఎక్కడ దాకా వెళ్తుంది అక్కడ దాకా వైటే ఉంది. చిమ్టూస్ అండ్ గ్యాంగ్స్ అవి. అనంతనాగ్లో అఫీషియల్గా 10 నిమిషాలు అయితే ఆగుద్ది మన ట్రైన్. అనంతనాగ్ నుంచి మనం అమర్నాథ్ యాత్రకు కూడా వెళ్ళొచ్చు. పెహల్గాం వెళ్ళాలనుకుంటే మనం అనంతనాగ్ దాకా వచ్చేస్తే ట్రైన్లో పెహల్గాం వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి 40 కిలోమీటర్లు ఉంటుంది పెహల్గాం అప్రాక్సిమేట్గా. అమర్నాథ్ యాత్ర కూడా ఇక్కడ నుంచి చాలామంది మొదలు పెడతారు. మనది ఏసీ టూరిస్ట్ కార్, అంటే వెస్టర్డమ్ కోచ్. కోచ్ మటుకు చాలా బాగుంది. కోచ్ అండి, టోటల్ ట్రైనే అదిరింది అసలు, డిఫరెంట్ కలర్. ఇది బయట నుంచి మన కోచ్ వ్యూ. కాశ్మీర్ ట్రెడిషన్ని ప్రమోట్ చేస్తూ ఉంది ఈ కోచ్. అనంతనాగ్లో బయలుదేరాక నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళేది గాజీగుండ్ అనమాట. ఇక్కడి నుంచి అసలు జర్నీ అనేది మొదలవుద్ది. అనంతనాగ్ నుంచి మన బండి బయలుదేరిపోయింది, గాజీగుండ్ వెళ్ళిపోదాం. పట్టాల మీద చూడండి అసలు ఎంత మంచి ఉందో.
రండి కాశ్మీరు, ఇలాంటి జర్నీలు చేయండి. అమ్మో, ఏంటి ఏంటి అసలు, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కాశ్మీర్, కాశ్మీర్ వ్యాలీ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, శ్రీనగర్ కన్నా గాజీగుండ్ ఏరియాలోనే స్నో అనేది చాలా ఎక్కువ ఉంటుంది. చూసారా, సైడ్ కూడా మొత్తం స్నోనే ఉంది. శ్రీనగర్ నుంచి బయలుదేరాక ఎంత ఎక్కువ స్నో చూడాలంటే మనం గాజీగుండ్ ఏరియాలోనే చూడగలం. మనం కాజీగుండ్కి ఇంకా రాలేదు. సదూరా స్టేషన్లో స్లో అవుతుంది. నాకు తెలిసి ఏదైనా క్రాసింగ్ పడినట్టుంది సదూరాలో. సదూరా ప్లాట్ఫామ్ మీద చూడండి, ఇదంతా కూడా ఫ్రెష్ స్నోనే. నాకు తెలిసి ఇవాళ పొద్దున్న ఏదైనా పడినట్టుంది. ఇదంతా ఫ్రెష్ స్నోఫాలే, ఇవాళ పొద్దున పడిందే. సదూరాలో మన ట్రైన్ అయితే ఆగింది. ఈ ట్రైన్తోనే మనకి క్రాసింగ్ పడింది. మనకి ఇంక సిగ్నల్ వచ్చేస్తుంది, వెళ్ళిపోదాం. ఆ ట్రైన్ వెళ్ళిపోయింది, మనం వెళ్ళిపోదాం గాజీగుండ్. సదూరా బాయ్. ఇక్కడైతే పట్టాలే కనిపించట్లేదు చూడండి. ఇవన్నీ కూడా యాపిల్ ఆర్చిడ్స్, యాపిల్ చెట్లు. చెప్పానా, గాజీగుండ్ వచ్చిందంటే మటుకు నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పి. ల్యాండ్స్కేప్స్ మొత్తం మారిపోతాయి గాజీగుండ్ వచ్చిందంటే. యాపిల్ ఆర్చిడ్స్. బ్యూటీ. మన NH44 అది. NH44కి ప్యారలల్గా వెళ్తున్నాం మనం. నేనేం మాట్లాడినా ఆ బ్యూటీని చూస్తూ ఉండండి. అచ్చ బాబాయ్, ఏంటి ట్రైన్ జర్నీ చూసి స్విట్జర్లాండ్, ఐర్లాండ్, రష్యానో ఎక్కడో అనుకుంటున్నారా? ఎక్కడో కాదండి, మన భారతదేశంలో, మన కాశ్మీర్ వ్యాలీలో ఎంత అద్భుతమైన ట్రైన్ జర్నీ అయితే ఉంది. మీరు కాశ్మీర్ వస్తున్నారా, ట్రైన్ జర్నీ ప్లాన్ చేసుకోండి. దట్టు స్నో ప్రిడిక్షన్స్ అవి చూసుకుని. వావ్, జస్ట్ వావ్ అంతే. ఓహో బాబా బాబా, ల్యాండ్స్కేప్స్. మజా 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 వచ్చిందో లేదా మీకు చూస్తుంటే? వా, యాపిల్ ఆర్చిడ్స్. మాటలు రావట్లేదు తెలుసా, ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు ఇంత బ్యూటీని చూస్తుంటే. అమ్మో అమ్మో అమ్మో, పట్టాలు చూడండి, పట్టాలే కనిపించట్లేదు ఇక్కడ. గాజీగుండ్ వచ్చిందంటే ఇంకా బనిహాల్ నెక్స్ట్ స్టేషన్. మనకి ఒక టనల్ వస్తుంది, ఒక బ్రిడ్జ్ వస్తుంది. రెండు కూడా చాలా బాగుంటాయి. టనల్ లోపల జర్నీ, బ్రిడ్జ్ మేంచి బనిహాల్ వ్యూ చూస్తుంటే ఉంటుంది చూడండి. నాలుగు నాట్యం చేసినట్టే, స్టెప్పులే స్టెప్పులు. గాజీగుండ్ అది లెక్క. ఉంటా కాశీగుండ్, వస్తా త్వరలో మళ్ళీ. ఎలా మర్చిపోగలను నిన్ను? కాశీగుండ్ ఏరియాని మర్చిపోకండి అస్సలు. ఎందుకు ఎన్నిసార్లు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ద రియల్ బ్యూటీ లైఫ్ హియర్. అదిగో ఎంటర్ అవ్వాం మనం టనల్లోక. అప్పుడే కాదు, అసలు ఈ ఫీల్ ఉంది చూడండి, మాటల్లో చెప్పలేకపోతున్నాను. వావ్,
లారీ లాగేజ్ ఉండి NH44 అది. బ్యూటిఫుల్ టర్నింగ్ అసలు. అది ఎంటర్ అయిపోతున్నాం టనల్లోకి మనం. టనల్ లోపలికి ఎంటర్ అయ్యాం కదా. విస్టడమ్ కోచ్ లోపల ఎలా ఉంటుందో చూపిస్తా. ఇది ఇలా ఉంటుంది విస్టడమ్ కోచ్ లోపల టనల్లో. టనల్ ప్రయాణం. టనల్ నుంచి బయటకు వచ్చేసాం. ఎండ, ఇటువైపు ఎండ. టనల్కి అటువైపు మంచు, ఇటువైపు ఎండ. అట్టుంటది వ్యవహారం. నానానికి అటేపు ఇటేపు అన్నట్టు ఉంటది. అదిగోండి వచ్చేసాం మనం బనిహాల్. అవుటర్లో అయితే ఉన్నాం. స్టేషన్ లోపలికి వెళ్దాం. బనిహాల్ బ్యాక్గ్రౌండ్లో చూడండి మంచు కొండలు. మంచు కొండల కన్నా స్నో క్యాప్డ్ మౌంటైన్స్ అనొచ్చు. వెల్కమ్ టు బనిహాల్. ఈ ట్రైన్ జర్నీ మొత్తం 90 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మనం అప్రాక్సిమేట్గా ఒక 80 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం శ్రీనగర్ నుంచి బనిహాల్ వరకు. త్వరలోనే బనిహాల్ స్టేషన్కి వందే భారత్ ఎక్స్ప్రెస్లు, LHB కోచెస్, ట్రైన్లు. అమ్మో ఆ లెక్కే వేరేలా ఉంటుంది. కొన్ని రోజులు వెరీ సూన్ ఆ ట్రైన్ జర్నీలు కూడా చేసేద్దాం మనం. బనిహాల్కి మొత్తం 3 రైల్వే ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయి. ఈ ట్రైన్ జర్నీని అయితే మిస్ అవ్వకండి. నాకు తెలిసి వెరీ సూన్ ఈ ట్రైన్ ఈ విస్టాడోమ్ ఉంది కదా, ఈ విస్టాడోమ్ ట్రైన్ని, ఈ విస్టాడోమ్ స్పెషల్ ట్రైన్ని కాట్రా దాకా ఎక్స్టెండ్ చేస్తారు అనుకుంటున్నాను. ఎక్స్టెండ్ చేస్తారు. ట్రైన్ లుక్ అయితే చూపించలేదు కదా, ఇది ట్రైన్ లుక్. విస్టాడోమ్ కోచ్ అయితే ఒకటే ఉంది. ఇది విస్టాడోమ్ స్పెషల్ ట్రైన్. ట్రైన్ మొత్తం కలర్ వేరు. పదండి బనిహాల్ స్టేషన్ బయటకు అయితే వెళ్దాం. మనం ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్కి. బడగాం బనిహాల్ టూరిస్ట్ స్పెషల్ విస్టాడోమ్ ట్రైన్ ఫుల్ వ్యూ ఇది. బనిహాల్ స్టేషన్కి అయితే బయటకు వచ్చాను. డెఫినెట్లీ ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నేనైతే చాలా కష్టపడ్డాను. చేతులు అయితే ఫ్రీజ్ అయిపోయినాయి బయట షూట్ చేస్తుంటే. మీకు కానీ నచ్చిందంటే ఈ బ్లాగ్ డెఫినెట్లీ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ బనిహాల్, కశ్మీర్.